నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష హోదాపై జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆ హోదా కావాలని శాసిస్తారా అని ధ్వజం. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదాంతమే నిదర్శనమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందజేస్తామని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది మనం అడిగితే వచ్చేది కాదని, ఒకరికి అధికారం ఇవ్వాలన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలని తెలిపారు. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10% స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గురువారం ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారని తెలిపారు. ఆయన అహంకారం చూడండి, ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు, శాసించాలని అనుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామా అని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుతో వ్యవహరించిన తీరు, ఆయనను పోలీస్ కస్టడీలో హింసించిన వ్యవహారం తదితర అంశాలను ప్రస్తావించారు. నాడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆయన ఎలా వేధించారో, ఎలా ఇబ్బందులు పెట్టారో కూడా వివరించారు. అయ్యన్న పాత్రుడు 1983 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై జగన్ అత్యాచార యత్నం కేసు పెట్టించి వేధించారు. నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆయనతో విభేదించినందుకు ఆయనను చంపేయాలని కుట్ర పన్నారు. ఆయన గట్టి పోరాటం చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్స్ గా ఉన్నారు. వారి ముందు కూర్చునేందుకు కూడా జగన్ ఇష్టపడిన పరిస్థితిని ప్రజాస్వామ్యం కల్పించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తేదీన మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నా, చాలా సంఘటనలు చూశాను. ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం. అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యు ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అహంకారంతో విర్రవీగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి, అదే సరిగా జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ 175 అంటే వై నాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను, మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా చరిత్రలో 2 సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 40 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండదు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, డిమాండ్ చేయడం,
డిక్టేట్ చేయడం, శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదాంతమే నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని సవాల్ చేసిన వారు ఇవాళ మీ ముందు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంటే ఇదే. రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కాగా రఘురామ ముందుకు వారు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. ఇది ప్రజాస్వామ్య గొప్పదనం అని ఆయన వివరించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. రఘురామను చైర్లో కూర్చోబెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మనమందరం ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలు కలుషితమయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పోరాట పటిమ అభినందనీయమని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి 56,000కు పైగా మెజారిటీతో మీరు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ పదవికి వన్నె తెచ్చి సభను గౌరవ సభగా ఉన్నత స్థానానికి చేర్చుతారని ఆశిస్తున్నానని అన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి రానివ్వకూడదని అన్నారు. స్వయంగా వారి పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన రఘురామను ఇబ్బంది పెట్టారు. విధానాల పరంగా విభేదించినందుకు శారీరకంగా మానసికంగా వేధించారు. ఎంపీని అరెస్టు చేస్తారు, ఇబ్బంది పెడతారు అని అనుకున్నాం. కానీ నాడు రఘురాంపై 3rd డిగ్రీ పద్ధతులు ప్రయోగించడం, బెదిరించడం దారుణం. ఆ రోజున రఘురామ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. ఏం జరుగుతుందోనని నాకు కూడా భయం వేసింది. ఆయన పరిస్థితి పట్ల చాలా ఆవేదన కలిగింది. క్రిమినల్స్ రాజ్యం వెళితే ఎలా ఉంటుందో ఆ రోజున నాకు అర్థమైంది. ఓటు చేయనివ్వకూడదని నేను తీసుకున్న నిర్ణయం సరైందని ఇవాళ మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్ పదవిలో చూశాక అర్థమైంది. మిమ్మల్ని ఈ పదవిలో చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందంటూ రఘురామను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 19 to 24 అప్పటి ప్రభుత్వం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కోటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా కంపేర్ చేశారు. క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు. ఎవరైనా బలి చేయగలరు. తన భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం. కానీ ఆయన మీద ఒక 3rd డిగ్రీ మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఎలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన, నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా. ఇక్కడ మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడున్న సభ్యులందరూ కూడా దాదాపు 80% సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు, బాధలు అనుభవించిన వాళ్ళు, సోషల్ మీడియా అబ్యూస్ని భరించలేని నాటి 100% అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థల నుంచి పూర్తి సహకారం అందజేస్తామని మంత్రి పొంగనూరు నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందజేస్తామని అన్నారు. మేరీ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్ఐఓలు, జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, 5 రీజనల్ సెంటర్లోని కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి, ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి, పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై అధ్యాపకులకు సూచనలు చేశారు. గత ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్న ఆయన
మార్కులు తగ్గడానికి గల కారణాలేంటని ఆరా తీశారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, దానికి తగ్గట్టుగానే విద్యార్థులకు అవసరమైన విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. ఈ ఏడాది ఈఏపీ సెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందజేస్తానని చెప్పారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్ క్వాలిటీ కంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాడు, దాంట్లో సెలెక్ట్ అయినవాడు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో మోర్ ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇండియా నారాయణ గ్రూప్ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా ఇట్స్ కామన్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్. ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రొటేటింగ్ మోషన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారో అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టీచర్ చెప్పాల్సిందే. ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారో అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే. ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అంటే ఇట్ ఈస్ ఎ కామన్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ మండే దే విల్ హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్ అండ్ సాటర్డే. మండే వచ్చే లోపల ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఇండియా మాత్రం ఇట్ ఈస్ ఎ కామన్ పేపర్. కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిలబస్ వెనకబడ్డారనుకో ఆ వీక్ బ్యాక్ అవుతారు. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కామన్గా ఉంది. అందులో ఇప్పుడు 5 బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్. మీరు యాక్చువల్గా జిఎస్గా ఉన్నారని చాలా అనుభవం ఉంది. ఆ కామన్ షెడ్యూల్ వేసుకోండి ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ టీచర్లు అని చెప్పలేదు, అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి, ఎంసెట్కి, మెయిన్స్కి, ఐఐటికి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, ఆ ఎన్సీఆర్ టెస్ట్ ఉంటాయి. మన డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్లు వెనకాల ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ 90% వస్తాయి. ఆ టెస్టులు వెనకాల బోర్డు వెనకాల ఉండే క్వశ్చన్స్లోనే క్వశ్చన్స్ కానీ వచ్చే క్వశ్చన్స్ అన్ని బోర్డులో 90% అవే. లేదంటే ఒక పారాగ్రాఫ్లో 1 or 2 లైన్స్ తీసి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు దాకా ఏది పోదు. ఐఐటీలో డిఫికల్ట్ అదే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే వాడు ఇంటిగ్రేషను, తర్వాత మ్యాట్రిసెస్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని కలిపి ప్రశ్నిస్తారు. 4 డిఫరెంట్ చాప్టర్స్ మీద క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అండి, ఒక చాప్టర్లో రాకుంటే క్వశ్చన్ వేరే. దట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ ఐఐటి. సో స్టూడెంట్ ఐఐటి ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్ట్ మాస్టర్ కావాలి. దట్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది టెక్స్ట్ బుక్ లైన్ పైన ఇవ్వరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వెలగపూడి సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. 3:45 ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల పరంగా విధ్వంసానికి గురైంది. పెట్టుబడిదారులు ఏపీని ఉత్తర కొరియా దేశంలాగా చూశారు. భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టొచ్చు, కానీ ఏపీలో పెట్టకూడదు అని మాట్లాడుకున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ అన్నారు. పరిశ్రమల విధానంపై శాసనసభలో ఆయన ఓ ప్రకటన చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి టీసీ భరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీఏలు రద్దు చేసి పెట్టుబడిదారులను భయపెట్టింది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం ఏర్పడింది. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల మందికి ఉద్యోగాలు, 83,000 ఎఫ్డీఐలు, 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం మా లక్ష్యం. తక్కువ పెట్టుబడి పెట్టే వారికి కూడా 20% ప్రోత్సాహకాలు అందుతాయి. విద్యుత్తులో యూనిట్కు ₹1 చొప్పున రాయితీని 2 ఏళ్ల పాటు ఇస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ లో 30,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా ఫార్ ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఇండస్ట్రియలిస్టులు వచ్చి మాకు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారంటే, సార్ ఇది నా వర్షన్ కాదు సార్, అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిండేది ఆంధ్రప్రదేశ్ ఒక నార్త్ కొరియా లెక్క ట్రీట్ చేశారంట సార్. ఎందుకంటున్నానంటే రావడంతో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది. అసలు పీపీఏని క్యాన్సిల్ చేయడం అనేది ఎక్కడ ఇనలేదు, ఎప్పుడు చూసిండం కూడా సార్.
రావడంతో అక్కడ జరిగిన తర్వాత ఆ నమ్మకం అనేది వెళ్ళిపోయింది. సో ఇండస్ట్రీస్లో అక్కడ ఫార్ ఈస్ట్లో ప్రతి ఒక్కరు చెప్పేది ఎక్కడైనా పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడైనా పెట్టండి అని చెప్పేవాళ్ళు. ఆడ ఇండస్ట్రీస్లో అంతా నాకు వచ్చి చెప్పేవాళ్ళు సార్. తర్వాత ఫార్చునేట్ సార్, ఈ మధ్య నేను దుబాయ్కి పోయినప్పుడు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్లో పాల్గొనింది సార్. అక్కడ నేను ప్రమోట్ చేసింది ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా అక్కడ ఎలిజిబిలిటీ వచ్చి మెంబర్స్కి ఒకటే ఎలిజిబుల్ సార్. ఫార్చునేట్లీ ఐ వాజ్ మెంబర్ ఫర్ దట్. లేదంటే చాలా కోట్లు ఇచ్చి స్పాన్సర్స్ కోట్లలో ఇచ్చిన తర్వాతనే యూ విల్ బికమ్ ఎలిజిబుల్ సార్. దాంట్లో పోయి మనం ప్రమోట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ అట్లాంటిది. బికాజ్ ఐ వాజ్ ఎ మెంబర్, నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది కాబట్టి పోగలిగినాను. అక్కడ ఎక్కువ శాతం నేను ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశాను సార్. అక్కడ వాళ్ళు దుబాయ్ సరే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడాలా, మీ యూఎస్పీ ఏమి అని చెప్పి అడిగారు సార్. నేను ఒకటే చెప్పా, ఈరోజు హైదరాబాద్ మీరు చూసే హైదరాబాద్ మీరు విన్నారా అని అడిగారు సార్. నేను విన్నాము, చాలా బాగుంది, చాలా గ్రోత్ ఇచ్చింది. నేను అప్పుడుండే చంద్రబాబు గారు హీ హెస్ డన్ దట్ గ్రేట్ థింగ్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. సో ఈరోజు అట్లాంటి చీఫ్ మినిస్టర్ మాతో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అంతా కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కాన్ఫిడెన్స్ అనేది లేదు సార్. ఇండస్ట్రీస్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం సార్. లాస్ట్ 5 months నుంచి మేము కానీ మంత్రులు కానీ అందరు కూడా వీఆర్ బిల్డింగ్ దట్ కాన్ఫిడెన్స్ సార్. ఆ ఇండస్ట్రియల్ పాలసీని మనం లాంచ్ చేయడం జరిగింది సార్. ఆ ఇండస్ట్రియల్ పాలసీలో ముఖ్యంగా మనకి లాస్ట్ 10 yearsలో సార్ జస్ట్ 2.94 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినాయి సార్. మనకి ఈ టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే సార్ దాదాపు 5 lakh crores నెక్స్ట్ 5 yearsలో సాధించాలా అని చెప్పి ఉద్దేశంతో మనము ప్లాన్ చేయడం జరిగింది సార్. అలాగే 83,000 crores ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా తేవాలని చెప్పి ఉద్దేశం ఉంది సార్. 5 lakhs జాబ్ క్రియేట్ చేయాలనేది కూడా ఈ పాలసీలో మన ఉద్దేశం, టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే 175 కాన్స్టిట్యున్సీస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇది మన టార్గెట్ సార్. గత ప్రభుత్వం ఎవరిని వదలలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, భౌతికంగా ఇబ్బందులు లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించారు. ఏదైనా ఉంటే నేను కూడా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తిని, నాపై కూడా అప్పుడు కేసు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, నా అదృష్టం ఏమిటంటే నేను బీజేపీలో ఉన్నాను, లేకపోతే మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే జరిగేది. బీజేపీలో ఉండటం వల్ల తప్పించుకున్నాను. ఆ రోజున పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి బతికి బయటపడ్డానని అనుకుంటున్నానని అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండి సీట్ ఇచ్చారు. మీరు అద్భుతమైన విజయం సాధించి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. మేము ఎప్పుడో చిన్నప్పుడు విన్న పల్లెటూరు వాడుక భాషను, యాసను, ప్రాసను మీ నుంచి వింటుండేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఇకపై మీరు అలాంటి భాషను వాడలేరేమో అధ్యక్ష. అదొక్కటే లోటు అధ్యక్ష. ఆ విధంగా మిమ్మల్ని కట్టడి చేశారు. మనకు రాజ్యాలు లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక రాజులా ఎదుర్కొని నిలబడ్డారు. ఆ రాజశాను కొనసాగిస్తారని నమ్ముతున్నాను అధ్యక్ష అంటూ పేర్కొన్నారు. మీరు 2019 నుంచి 2024 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉండి దుర్మార్గపు విధానాలు అప్పుడు ఉన్న ప్రభుత్వము అవలంబించిన వలన మీరు మీ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఉండే ఏకైక పార్లమెంటు సభ్యుడు దేశ చరిత్రలో మీరేనని చెప్తున్నాం అధ్యక్ష. మీరు రికార్డు సృష్టించారు. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తోటి మీరు మీ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీరు మంచి పని చేశారు. కానీ ఒకటి మాత్రము నిజము, దుర్మార్గపు ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పరిపాలన విధానాల్లో ఎవరిని వదల, మిమ్మల్ని అయితే భౌతికంగా టార్చర్ పెట్టి పుట్టినరోజు నాటినే తీసుకెళ్లి మిమ్మల్ని అరెస్టు చేసి నానా ఇబ్బందులకి గురి చేసి లాఠీలతోటి బాధి చాలా చాలా దారుణమైన పని చేశారు. దుర్మార్గపు పనులు చేసి ముఖ్యమంత్రి గారిని ఆప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆప్ చేస్తే నేను ఎలక్షన్స్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వము, దుర్మార్గపు ముఖ్యమంత్రి, దుర్మార్గపు ఈ రౌడీ రాజు అని చెప్తే నా పైన పెద్ద కేసులు, బోల్డ్ సెక్షన్లు పెట్టి నన్ను అరెస్ట్ చేసి, అంటే టెక్నికల్ అరెస్టు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేశాం. విపరీతమైన ఇబ్బందులు పెట్టి నాకు కూడా ఏదైనా ఉన్నా ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని
అట్లాగే నా అదృష్టం ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న మూలాన నేను తప్పించుకున్నాను, లేకపోతే మీకు ఏదైతే విధంగా ఆ ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి అని ఆనాడి పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి నేను బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తమరికి ఉండి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి అక్కడి నుంచి మీరు అత్యంత అద్భుతంగా గెలిచి మీరు ఈ స్థానాన్ని ఉపసభాపతి స్థానాన్ని అధిరోహించినందుకు ముఖ్యంగా వ్యక్తిగతంగాను మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే, ఎన్ని బాధలకి మీరు ఓర్చినా సరే, మీరు మాత్రము లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని మీరు పొందారు అధ్యక్ష. జగన్ అరాచకాలు భరించలేక ప్రజలు ఎన్నికలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి కూటమికి ఓట్లు వేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు 38% ఓటు రేషన్ పెట్టుకుని అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపికైన 11 మంది ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షం అనిపించుకోవాలని చెప్పారు. ఆ పార్టీకి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ షేర్ తక్కువని కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదన్న ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. శాసనసభకు వెళ్లనప్పుడు హస్తం పార్టీకి వైఎస్ఆర్సీపీకి తేడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు క్షమాపణలు చెప్పినా వదలకూడదన్నారు. పోస్టులు పెట్టేవారు అరెస్టుల్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని ఆమె అన్నారు. మాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు? వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి.
మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరాండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తేలేది. మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. శాసనమండలిలో ఓటుపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు నాయుడు అవమానించారని సందర్భంగా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని దుర్భషలాడారని మండిపడ్డారు. అయితే తల్లిని అవమానించడాన్ని ఎవరు సమర్థించరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. వీడియోలని ఉన్నాయని లోకేష్ తేల్చి చెప్పారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రావట్లేదా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని, తన తల్లిని అవమానించాకే ఆవేదనతో సభ నుంచి వాకౌట్ చేశారని తెలిపారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. ఈ సమయంలో సభలో లేని మనిషిపై మాట్లాడుకోవటం అనవసరమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేష్ తల్లిపై చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని చెప్పుకొచ్చారు. తన తల్లిని అవమానపరిచిన వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్లను సమర్థించినట్లే కదా అని నిలదీశారు. గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు. పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు. రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. కూర్చోండి. సార్ అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఓడిపోయారు. అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిపక్ష హోదాపై జగన్ తీరు నిలదీసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆ హోదా కావాలని శాసిస్తారా అని ధ్వజం. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదాంతమే నిదర్శనమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందజేస్తామని వ్యాఖ్య.
ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.